పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సుకు తప్పిన పెను ప్రమాదం. పాలకొండ నుండి సుమారు 40 మంది ప్రయాణికులతో పార్వతీపురం వెళుతున్న ఏపీ 35Y4591 బస్సులో సాంకేతిక కారణాలతో మంటలు చెలరేగాయి. పాలకొండ మండలం రాజుపేట దాటిన వెంటనే బస్సు టైర్ యొక్క డ్రమ్ములు పట్టేయడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు ఏం జరుగుతుందో తెలియక బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సు నిలిపివేయడంతో చీకటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. చెప్పండి. టైరు బ్యాక్ టైరు స్మెల్ వస్తుంది. బస్సులు పొగ వస్తుంది. ఆపండి అన్నారు. ఈ గాబర ఒకళ్ళ మీద ఒకళ్ళు గాబర పడిపోయి ట్యాంక్స్ పడిపోయి బస్సులు సుమారు ఎంతమంది ఉంటారండి జనం? చాలా విపరీతంగా వస్తుంది. పెట్రోల్ బంక్ దాటి నుంచి టోల్ గేట్ దాటిన తర్వాత స్మెల్ ఎక్కువగా వస్తుంది. 60-70 మంది ఉన్నారు మనుషులు, అందరూ లేడీస్. అందరికి లేడీస్ అంతా భయం కదా, ఎంతమంది ఆగమన్నా ఆగలేకపోయారు. ఇలాగ అందరూ కండక్టర్ మీద పడిపోయారు. ఆ డబ్బులు గట్ట చాలా సీర్ అయిపోయి ఒకళ్ళు విపరీతంగా ఎప్పుడు వచ్చాయో మరి లేడీస్ అందరూ ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు గెంతుకుంటూ వచ్చారు. నా పేరు సంజాస్ నాయుడు. 70 మెంబర్స్ ఉంటారు. ఎవరికైనా జరిగిందా? లేదండి.